ఓం స్వామియే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ. విఘ్నేశ శరణం శరణం విఘ్నేశ విఘ్నేశ శరణం శరణం విఘ్నేశ. గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ. విఘ్నేశ శరణం శరణం విఘ్నేశ విఘ్నేశ శరణం శరణం విఘ్నేశ. ఒక మనిషి గమనం రామ ఆయనం అంటే ఒక మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పే ఒక విషయం. ఇది సంస్కృతంలో వాల్మీకి మహర్షి రచించారు. మనిషి మార్పుకు ఏదో ఒక రోజు మార్పు అనేది ఉంటుంది. వాల్మీకి అంతటి మహారుషి బోయవాడుగా ఉన్నప్పుడు దొంగతనాలు చేస్తూ జీవహింస చేస్తూ కాలం గడుపుతూ ఉండేవారు. ఒకరోజు మార్పు చెంది రామాయణం అనే ఒక గొప్ప గ్రంథాన్ని రచించారు. అలాగే ప్రతి మనిషి తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులు చేయకపోవడానికి మనం దేవతలం కాదు, మనుషులం. కానీ ఇలాంటి పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు తెలిసింది గోరంతా, తెలియవలసింది కొండంతా. ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. దానికి రామాయణం ఉదాహరణ. ఇప్పుడు రామాయణం గురించి కొద్దిగా తెలుసుకొని మన చిన్నారులు వేసే చిన్న నాటక రూపంలో ఇంకొంచెం తెలుసుకుంటారని మా ఆశ. పవిత్రమైన సరియు నది ప్రవహించే దేశాలలో కోసల దేశం ఒకటి. ఈ దేశం సూర్యవంశపు రాజుల ఏలుబడిలో ఉండేది. కోసల దేశానికి రాజధాని అయోధ్య. దీనిని ఇక్ష్వాకుడు నిర్మించాడు. ఈ అయోధ్యను దశరథుడు అనే రాజు తన తండ్రి తాత ముత్తాతలను మరిపించేలా రాజ్యాన్ని ఏలేవాడు. రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు ఉండేవారు. శత్రువులకు దశరథ మహారాజు ఒక సింహ స్వప్నం. రాజ్యంలో అందరూ ఆనందంగా ఉన్నా సంతానం లేదని దిగులు మాత్రం ఎంతో ఎక్కువగా ఉండేది దశరథ మహారాజుకి. ఒకనాడు దశరథ మహారాజు కౌసల్య, సుమిత్ర, కైకేయులతో కూర్చొని ఉండగా మహాముని వశిష్ఠుల వారు, దశరథ మహారాజా, నీవు తక్షణమే మునీశ్వరులు ఋషి శృంగల వారిని పిలిపించి పుత్రకామేష్టి యాగాన్ని చేయి, అటులైన నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. తక్షణమే ఆ యాగాన్ని జరిపించారు. అప్పుడు యజ్ఞగుండం నుంచి దివ్య పురుషుడు ప్రత్యక్షమై, మహారాజా, ఈ పాయసాన్ని మీ భార్యలకు ఇవ్వండి అనగానే ఆ పాయసం తన భార్యలకు ఇచ్చాడు. కౌసల్యకు రాముడు,
కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. ఏం చేస్తున్నారు? అలాగా సకల లాంఛనాలతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి తీసుకురండి. ఏంటి స్వామి ఇలా వచ్చారు? రాజా, మేము లోకరక్షణార్థమే యజ్ఞం చేస్తున్నాము. దానికి కొంతమంది రాక్షసులు ఆ యజ్ఞంలో రక్తమార్గాలు వేసి ఆ యజ్ఞాన్ని భగ్నం చేస్తున్నారు. అయితే దానికి నేనేం చేయాలి స్వామి? నీ కుమారుడు రఘురాముని. స్వామి, ఏమిటి? నా రాముడు ఇంకా పద్బాలుడు. అతడు రాక్షసుని సంహరించడం ఏమిటి? నేను దానికి అంగీకరించలేను. రాజా, నువ్వు మాట తప్పని రాజు అనుకున్నాను, కానీ మాట తప్పుకున్నావు. ఈ రాముని సంగతి నీకు తెలియదు. అతనికి నేను సకల విద్యను నేర్పించాను. నాతో పంపు. సరే స్వామి, కానీ నాకు విన్నపం. నా రాముడు ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. అతనితో లక్ష్మణుని కూడా పంపుతాను. అలాగే. వర్తమానం వచ్చింది. జనక మహారాజు సీతాదేవి స్వయం అక్కడికి వెళ్ళాలి. పదండి. అలాగే మునీంద్ర.
सीता कल्याण राम सज्जन अगणित जनगण घोषित मंगल आगत सुरवर मुनिगण सज्जन अगणित जनगण घोषित मंगल राघव राम राम राघव राम रघुराम राम जनक जारमण मनोहर राघव राम रघुराम राम जनक जारमण मनोहर सीता कल्याण राम राम बागधेय बहुमान सुधाय उपदर्पित दिशि दिशि रक्षक वर बागधेय बहुमान सुधाय उपदर्पित दिशि दिशि रक्षक वर वेगवाह नरवाहनादिनुत एकराज महाराज मम राज वेगवाह नरवाहनादिनुत एकराज महाराज मम राज कल्याण राम रघुराम राम कनक मकुट मरकत मणिलोल हार दशरथ बाल सीता कल्याण
రాజా, నా తల్లి చేసిన పాపానికి నేనే కారణం. నన్ను క్షమించు. నేను వెంటనే నీ దగ్గరికే వస్తున్నాను. భరత, ఆగు నాయనా, ఆగు. రాజా, నేను వెంటనే నీ దగ్గరికే వస్తున్నాను. రాముడి సింహాసనం ఇది. నేను ఒక్క రోజు కూడా కూర్చోలేను. ఉత్తరం నుంచి ఎవరో వస్తున్నారు. బహుశా ఆ జోడు భర్తలేదేమో. మన వనవాసాన్ని కూడా తగలబెడతాడేమో. ఆజ్ఞాపించండి, నేను అతన్ని నా బాణాలతో సంధిస్తాను. భరతుడు మన సోదరుడు, అలాంటి వాడు కాదు. ఆవేశంలో జ్ఞానాన్ని కోల్పోవద్దు. ఓర్పు వహించి నా మంచి జరుగుతుంది. ప్రణామములు. రాబడతారా? ఏమి చూసేది గారు? పితామహులు కుశలమే కదా. మన తండ్రి గారు ఈ పేరే స్మరిస్తూ మరణించారు. ఆ సమయంలో నేను కూడా దగ్గర లేకపోయాను. అయ్యో తండ్రి. అగ్రజ, మీరు వెంటనే అయోధ్యకు బయలుదేరాలి. అయోధ్య సింహాసనం మీ కొడుకు ఎదురు చూస్తోంది. లేదు, నేను రాలేను. ఎందుకని అగ్రజ? పెద్ద కుమారుడు చిన్న కుమారుడు పరిపాలించడం ఇది మన రాజా ధర్మం కాదే. ఇప్పుడు మన ధర్మం మన తల్లి కాదు. మన తల్లి కైకేయించిన మాట నిలబెట్టడం. అటులైతే ఈ వనవాసం పూర్తయ్యేదాకా పాలిస్తాను. దానికి మీ పాదుకలు ఇవ్వండి. పట్టం కట్టి రాజ్యాన్ని పాలిస్తాను. అతను నా సోదరుడు. ఇలా అందగాడే. వెళ్ళు అతని దగ్గరకు. అతను కూడా అందగాడే. ఎవరు నీవు? ఇలా వచ్చావు? నా పేరు శూర్పణఖ. నన్ను వివాహం చేసుకుంటావా? రాముడి దగ్గరకు వెళ్ళు. నేను అందంగా లేనా? నాకు పెళ్ళైంది. నేను ఏకపత్ని భటుడను. నీ భార్యను చంపేస్తాను. అప్పుడు నన్ను పెళ్లి చేసుకో.
లేడీని తీసుకువస్తాను. సీత, లక్ష్మణ, సీత, లక్ష్మణ. నా స్వామి ఏదో ఆపదలో ఉన్నారు. లేదు మాట, నా అన్నగారి ఆపద. అది అంతా రాక్షసమాయ. మీరు ఏమాత్రం విచారించవచ్చు. నా స్వామికి ఆపద వస్తే నువ్వేమీ లేదంటావా? నా స్వామి లేకపోతే నేను కూడా ప్రాణత్యాగం చేస్తాను. మాట అలా అనకండి, నేను వెళ్తాను. కానీ మీరు ఈ గీత దాటి బయటకు రావద్దు. అమ్మా, ఈ అడవిలో మీరు ఒంటరిగా ఉంటున్నారా? ఇక్కడ రాత్రులు ఎంతో పనిచేయన్నారు. సరే, నాకు ఏదైనా తినడానికి ఉంటే పెట్టండి. భవతి భిక్షాం దేహి. ఇప్పుడే తెస్తాను, ఇక్కడే ఉండండి. యువతి, నేను ఈ గీతను దాటి లోపలికి రాలేకపోతున్నాను. నువ్వే బయటకు వచ్చి భిక్షను వెయ్యి. భిక్ష వెయ్యమంటే ఇలా నిరాకరిస్తున్నారండి తల్లి. భవతి భిక్షాందే. మిమ్మల్ని దర్శించడం మాకెంతో ఆనందంగా ఉంది. మా రాజు చెప్పినట్లు మీరు వెతుకుతున్న సీత లంకానగరంలో ఉన్నాడా? అవును హనుమ, నేను సీత కోసం వెతుకుతున్నాను. నేను ఈ సాగరం దాటి లంకకి పోయి సీతని వస్తున్నాను. కవిగా మలచిన నామం రామ 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 కరకు పోయ తిరగేసి పలికిన కవిగా మలచిన నామం రాళ్ళు నీళ్ళపై చేసిన నామం
రాముని భజన జరుగును అక్కడ హనుమకు స్థానం చల్లని నామం బ్రోగే చోట చెల్లదు మాయా జాలం రామ 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 సీత రామ 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 శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృత సారం పావనమీరకు రామ నామం భవతారక మంత్రం నీతో మాట్లాడి ప్రయోజనం లేదు నీవు మనసు మార్చుకో లేదంటే మా రాక్షసులను బ్రతకనివ్వడు నా పేరు హనుమంతుడు రాముడు మిమ్మల్ని రక్షించడానికి వానర సైన్యంతో సిద్ధంగా ఉన్నారు మీ జాడ తెలుసుకోవడానికి నన్ను పంపించారు నా స్వామి వచ్చారా అవును తల్లి నువ్వు నా మీద కూర్చో క్షణంలో నీ రాముడి దగ్గరకు తీసుకొని వెళ్తాను అలాగే ఎంతో మంది ఈ రామలింగంలో చిత్రహింసడం వారందరినీ నా స్వామి వచ్చి కాపాడతారన్న నమ్మకం నాకుంది అలాగే మన రాముడి బాణాలు రావణని అభిమానిస్తాయి లక్ష్మణుని వీరత్వం రాక్షసులను అంతమిస్తుంది ఇదిగో ఈ చూడమని తీసుకువెళ్ళి నా స్వామి తీసుకుంటే అయితే వెళ్ళే ముందు లంకముల ప్రజలతో ఒక ఆట ఆడి వస్తాను సుగ్రీవ మహారాజు రామునితో శత్రుత్వం పెంచుకున్న నీ మరణ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాను ఒక సాధారణ కోరును నాకు మరణ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చావా ఈ కోటితో తిప్పండి లంకా నగరం అంతా తిప్పండి పిల్లలు చూసి ఆనందిస్తారు ఒక వరాన్ని పొందాను నేను నాకు కఠినమేమిటి అవును లక్ష్మణ
చిన్నారులు జగదానందకారక అంటూ రాముని కీర్తించడానికి వస్తున్నారు. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమని ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున జలది మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేను అని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ
సుధామయముగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సాంగ్ చేశారు కదా. ఇప్పుడు రామదాసు రాముని కీర్తించేటటువంటి చిన్ని కథ అన్నమాట. దాన్ని ఇందులో ఇంట్రెస్ట్ చేస్తున్నాము. ఆ బాబు ఎలమంచి నుంచి వచ్చాడు, వాడు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మన అందరూ కూడా ఆడపిల్లలే. మన ఊర్లో అబ్బాయిలు ఎవరు లేరు కదా. అబ్బాయిలు కూడా చదువుగా మన ఊరు అబ్బాయిలకి ఎవరు కలుగుతుందేమో అని మా దగ్గరికి గాయత్రి దగ్గరికి నా దగ్గరికి దగ్గర 110 మంది ఆడపిల్లలు వస్తున్నారండి. ఒక్క అబ్బాయి రావట్లే. భగవద్గీత నేర్చుకుంటే కష్టం వచ్చేస్తున్నాడు. వేరే మీకు అందరికీ తెలుసు కదా. మంచి నేర్చుకోవడం కాదు, అబ్బాయిలు కూడా నేర్చుకోవాలి. అబ్బాయిలు నేర్చుకోవాలంటే ముందు తల్లిదండ్రులు కొంచెం కదిలి మా అబ్బాయి కూడా నేర్పడానికి పంపించండి. తల్లి అవుతున్న సందర్భంలో ఏమన్నా వరం కోరుకో. అదేమిటి అంత భయపడుతున్నావు? వరం కోరుకోమంటే వరాలకు సత్యాలు పెట్టి అక్షరాలు కదా. సరే కానీ కోరుకోలేదు. కానీ నాకు ఏమిటి మళ్ళీ అడవులకు పయనమా? సరే అయినా మీకు తల్లి అవుతున్న సందర్భంలో ఏమన్నా వరం కోరుకో. వరమా? అదేమిటి అంత భయపడుతున్నావు? వరం కోరుకోమంటే వరాలని తల్లి నుంచి అక్షరాలేదు కదా. సరే కానీ కోరుకోదేవి. స్వామి నాకు మునిలో ఆశీస్సులు పొందాలని ఉంది. ఏమిటి మళ్ళీ అడవులకు పయనమా? సరే అయినా నీ కోరిక తీర్చాలిగా. వెళ్ళు కానిలే. రేపే పయనం. రేపేనా? లేడికి లేచిందే కరుగా. ఏమిటి లేడి అనగానే భయపడుతున్నావు? ఆ లేడి కాదులే, అది మాయ లేడి. లక్ష్మణ లక్ష్మణ దండనాయక, రాజ్యంలో అందరూ కుశలమేనా? ఇది రామరాజ్యం, అంతా కుశలమే, బహుకుశలం. దండనాయక, మీ గొంతులో ఏదో తడబాటు ఉంది. ఏమైంది? నాతో చెప్పు. ఏమీ లేదు రాజా, అంతా క్షేమమే. దండనాయక, నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? ఏదో దాగి ఉంది, చెప్పు. స్వామి, ఎవరో మళ్ళీ లేనివాడు ఒక సంవత్సరం లంకలో నుంచి వచ్చాడు. సీతను చేసుకున్నాడు. నేను ఎదురాముడు కాల్చగా అనేవాడు. అలాంటి వారి మాటలు మనకు తెలుసు రాజా. దండనాయక,
నువ్వు ఇంకా వెళ్ళు. లక్ష్మణ, లక్ష్మణ, మీ వదిలను అడవులకు తీసుకువెళ్ళు. తనకి ఋషిపుంగవుల ఆశీస్సులు తీసుకోవాలని కోరికగా ఉంది. అలాగా తక్షణమే తీసుకుని నువ్వు రా, వదిలను తీసుకురాకు. అదేమిటి అన్నయ్య? నేను చెప్పింది చేయి. లోకలకు మీ వదిలను అడవుల పాలు చెయ్యక తప్పదు. వదిన, మిమ్మల్ని అన్నయ్య అడవులకు తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించారు. పదండి. వనమంతా చాలా అందంగా ఉంది. లక్ష్మణ, ఆశ్రమాలు ఏది? ఈ దర్గాపుల్లోనే ఉండి ఉంటాయి. అయితే వెళ్దాం పద. ఇక్కడే దింపి రమ్మని ఆజ్ఞ. ఆజ్ఞ? ఎవరికి? ఎవరిని? ఎందుకు? రామాజ్ఞ. నిన్ను ఈ నట్టడిలో తీసుకురమ్మని. లక్ష్మణ, పరిహాసమా? నన్ను ఈ నట్టడులో దించి రమ్మని రామాజ్ఞ. రామాజ్ఞ కాదు, రాజాజ్ఞ. నిన్ను ఇక్కడ తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. లక్ష్మణ, ఏంటిది? నాకేం అర్థం కావడం లేదు. నన్ను శపించు, రక్షించదు. లక్ష్మణ, నన్ను బాధించుకు. జరిగిందేదో సూటిగా చెప్పు. అయోధ్యలో తన పట్టపురాన్ని సీతను పరిత్యజించారు. ఏమిటి? నా స్వామి నన్ను పరిచయించారా? ఓ పరమేశ్వరుడా, నా తల్లిని మీరే కాపాడాలి. ఏ ఆపద రాకుండా రక్షించండి. సైతం కరుణించే దయామయుడే నా రాముడు. అలాంటి నాకేమి శిక్ష? తప్పేంటో తెలియకుండా శిక్షేమిటి లక్ష్మణ? ఆ కిరాతకుడు రావణాల శిక్ష దగ్గర 10 మాసాలు బందీగా ఉండడమే నీ తప్పట. అందుకేగా అగ్ని పరీక్ష జరిగింది. అగ్ని పరీక్ష జరిగింది. ఎక్కడో నమ్మట. ఆ వార్తను అయోధ్యలో ఎందుకు నమ్మాలని ప్రజలు తిరస్కరిస్తున్నారట. ఎంత పట్టిన స్త్రీని ఏలుకోవడం రాజు ధర్మమా అని ప్రజలు అడుగుతున్నారట. ఏమిటి? ఆ నిందను ప్రభువులు నమ్ముతున్నారా? లేదు తల్లి, సందేహమే లేదు. రఘువంశం కీర్తిపోకుండా ఇలా చేయవలసి వచ్చింది. కట్టుకున్న ఇల్లాలని, అసలు నన్ను ఎందుకు గర్భవతిని నన్ను అడుగుల పాలన చేస్తే మీ రఘువంశం తినబడిస్తుందా? ఆయన రాజైతే నేను రాణిని, రాజకీర్తిని నేను మాత్రం ఏమన్నా కలంకం చేస్తానన్నా? ఆయన నేను కష్టాలకే పుట్టాను. నన్ను సుఖపడే రాజ లేదు. నేను ఈ శోభను భరించలేను. ఆగాలను ధిక్కరించలేను. సెలవు తల్లి. సీతారామ కథ ఇంకా ముగియలేదా హనుమా? అమ్మను సేవించడానికి వచ్చావా హనుమా? అమ్మను సేవించడానికి ఓదార్చడానికి మీరు అక్క కాదు, ఆయన రాక్షసుడు కాదు. ఎదిరించేదెవరిని, ఓదార్చేదెవరిని? అందరికీ రాముడే శరణం.
ఈ కష్టకాలంలో అమ్మకు తోడుండి చక్కగా ఆడించి పాడించి నవ్వించి అదే బిడ్డలకు శుభం జయము. మా సీత లోకమాత. నా పేరు వాల్మీకి. ఈ అడవిలో ఆశ్రమం ఉంది. రామచరితను రాసి గానం చేస్తూ ఉంటాను. సంపూర్ణ రామాయణం అయిపోయిందని ఆనందపడ్డాను, కానీ ఇంకా ఉందని అనుకోలేదు. అమ్మ సీత లోకమాత, మా ఆశ్రమానికి వచ్చి మమ్మ ఆనందింపజేయమ్మా. స్వామి, నేను ఒక అమరిందని తలపై పెట్టుకుంటున్నాను. నా వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. లేదు తల్లి, నీ పాద స్పర్శతో ఈ భూమి పావనం అవుతుంది. మరి నా పేరు, నా జీవితం ఓకేగా వస్తుందా? సహస్రనామదానికి నీకు పేర్లకు లోటేమి తల్లి. లక్ష్మీ స్వరూపం నువ్వు. లక్ష్మీదేవి అని పిలుచుకుంటాం. రా తల్లి, ఆశ్రమానికి వెళ్దాం. ఈమె మన ఆశ్రమానికి వచ్చిన అతిథి. ఈమెను దేవత వలె చూసుకొని తోబుట్టు వలె సేవ చేయండి. శ్రీమంతం వంటి శుభప్రదమైన కార్యక్రమాలు చేయండి. జరుగుతున్నాయి. పెద్ద కోడలు సీత మాత్రం అడవుల పుస్తకాలు చదివేస్తారు, కానీ పిల్లలకి ఎంత కష్టపడి నేర్పారంటే ఆ భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక సిచ్యువేషన్ చెప్పి, అంటే సపోజ్ సీత సీమంతం లేకపోతే వాల్మీకి మహర్షి స్కిట్ డైలాగులు ఒక్కటే కాదు చెప్పింది, ఆ సిచ్యువేషన్ మొత్తం నేను చెప్పాను. అందుకే వాళ్ళు అంత బాగా జీవించి చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేయలేకపోతే ఇంట్లో కూర్చోండి, అబ్బా ఏమనలేదు. మాట్లాడకుండా కూర్చుంటే మేము వీడియోగ్రాఫర్ని కూడా పెట్టుకున్నాం. సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమా
చుట్టాలంతా మేమే ఎక్కడున్న నువ్వు గాని చక్కనైన కళ్యాణి రామరక్ష నీకు ఎప్పుడు దేవి సీమంతం సంతసాలవంత పాడినే ప్రేమానందం గుండెలోన నిండిపోయేనే అంగనలందరూ కలిసి కోమలికి మంగళహారతులని రే వేదము గానము చేసే ఆశ్రమము చల్లని దేవెనలో సగే శుభయోగాలతో వెలిగే సాగే సుతుని కనవమ్మ దేవి సీమంతం సంతసాలవంత పాడినే ప్రేమానందం గుండెలోన నిండిపోయినే ఎవడు అనే నామధేయాన్ని చేస్తున్నాను. ధన్యవాదములు స్వామి. ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తండి. లవకుశలు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంకా బాగుంటుంది. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుంది. రామగానాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలి. గాడగాడల్లో తిరిగి గానం చెయ్యాలి. అలాగే గురువు గారు. అయినా ఇది కల్పించినా సరా లేక నిజంగానే జరిగినదా? లోకంలో నిజంగా ఇంతటి గొప్ప వ్యక్తి ఉన్నాడా? ఒక రోజు నారద మహర్షిని ఇదే ప్రశ్న అడిగారు. అతను చెప్పాడు, ధర్మమూర్తి రాముడే ఉన్నాడని చెప్పాడు. ఆయనే మన రామాయణానికి మూలం. రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం. అంటే ఎలా నడుచుకోవాలో, ఏం చేయాలో, చేయకూడదో జంతువులకు, మానవులకు, రాక్షసులకు తేడాన్ని చెప్పే నీతి శాస్త్రం కూడా. రామాయణ పాత్రల వల్ల మీరు తెలుసుకున్న నీతి ఏమిటి? దశరథ మహారాజు కూడా ఆడి తప్పని వాడే. భార్యకి ఇచ్చిన మాట కోసం కుమారులు అడవుల్లో వదిలిపెట్టారు. ఆ బాధతో ప్రాణాలు కూడా విడిచాడు. అంటే మనం మన ప్రాణాలు పోయినా ఎన్నడూ మాట తప్పకూడదన్నమాట. ఆయన కుమారుడు రాముడు, ఆయన కూడా సత్యపరాక్రముడే. ఒకే బాణం, ఒకే మాట, ఒకే భక్తి. తండ్రి మాటలు నిలబడడం కోసం తాను రాజ్యం వద్దని అడవులకు వెళ్ళిన మహానుభావుడు. అంటే తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలి. సీతాదేవి మహాపతివ్రత. భర్త అడవులకు వెళ్ళాడని రాణివాసపు సుఖాన్ని విడిచి భర్తతో అడవులకు వెళ్ళిన సాధ్వి. అంతేకాదు ఆ రావణాసురుడు తనని సరిపెట్టి లంకలో పెట్టిన, మహారాణిని చేస్తానని ఆశ పెట్టిన, చంపివేస్తానని భయపెట్టిన చలించలేదు. ఆ రాక్షసుని ఒక గట్టి పరకలా తిరస్కరించింది. రామున్నే నమ్మింది. ఆయనే వచ్చి తీసుకువెళ్తాడని ఎదురు చూసింది. చివరకు కష్టాలు కట్టేసి ఆయన్ని చేరుకుంది. రావణాసురుడు పవిత్రిని కోరినందుకు, తప్పు చేసినందుకు నాశనం అయిపోయాడు. అందసేవలోనే కాలం గడిపిన లక్ష్మణుడు రాజ్యాన్ని ఇస్తానన్నా వద్దన్నా భక్తుడు సోదరాభావం ఎంత అదృష్టమో. ఇట్టి వారి శక్తి కథలు. వారిని అనుసరించి మనమందరం నడవాలి. కథలు మీ లోకమంతా తిరిగి గానం చేయాలి. అందరూ వినాలి, ఆదర్శంగా నిలవాలి. సీతారాముడికి గుండె నిండా గుడి కట్టాలి. అలాగే గురుగారు. అమ్మా, లోకభావని సమ్మతమే కదా.
శివధనువదిగో నవవధువిదిగో రఘురాముని తేజం అభయం అభిగదిగో సుందర వదనం చూసిన మధురం నగుమోమున వెలిగే విజయం అదిగదిగో ధనువును లేపి మోహన రూపం ఖిల ఖిల ధనిలో ప్రేమకి రూపం పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే నీ నీడగ సాగునింక జానకి అని సీతను సగే జనకుడు వచ్చేయండి నా కళ్ళు కూడా పెట్టుకొని చూడండి. ఎవరైనా దానం ఇస్తే తీసుకోకండి. తీసుకో తెలుగు పనులు చేయకండి. రామాయణము శ్రీరామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అనురాగము అనుబంధము అనుపమానము సహనశీల ధీర వీర వరగభీరము రామాయణము శ్రీరామాయణము రామాయణము శ్రీరామాయణము శ్రీరామ పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం దశరథుడు చేసే ఆదేశం ఉప్పొంగిపోయే ఆదేశం కలవరం తెచ్చింది కైకగిచ్చిన వరం కానలకు పంపమని లేక కనికరం 14 శ్రీరాముని వనవాసమును చేయమన్నది వనవాసమును చేయమన్నది చెదరని దరహాసం కదిలిను వనవాసం వదిలి రాణి వాసం వచ్చే మగని కోసం తండ్రి మాట కోసం కొడుకు తండ్రి కోసం భార్య మగని కోసం లక్ష్మణ అన్న కోసం జలమంతా
ముట్టుకున్నారా? మీ వంటి సుపుత్రుల కన్నా మీ తల్లిదండ్రులు ఎంత మహాతపస్సు చేసి ఉంటారు. ఇంత మంచి గానం మీకు ఎవరు నేర్పించారు? మా గురుదేవులు వాల్మీకి మహర్షులు వారే మాకు ఈ గానం నేర్పించారు. వారు రామాయణాన్ని రచించారు. ఆహా, నాయన మీ పేరు ఏమిటి? ఈ ముక్కు పచ్చలారని ముట్టుకూనలకు అరణ్యవాసమ. ఇక్కడే ఉండి రామాయణ గానం చేసుకోండి. మా అమ్మగారు మమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండగలరా? రామచంద్ర, ఏమిటి నువ్వు అనేది? పసిపాపలు తల్లిని విడిచి ఉండగలరా? చిరంజీవులారా, మీ గానామృతం నా హృదయానికి తాకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అదిగో బహుమతులు, తీసుకోండి. వనవాసంలో ఉండేవాళ్ళం, సర్వాభరణాలు మాకెందుకు? సుగుణామి రాముడు, పురుగంట రాముడు, అయోధ్య రాముడు, లోకామి రాముడు, మీ దర్శన భాగ్యం మాకు కలిగింది. పోతే ఏం కావాలో అడగండి నాయన. రామాయణ కల్పలతాల తండ్రి సీతామాత దర్శనం కావాలి. అప్పుడే మా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. లేదు నాయన, సీతామాత ఆ మహా ఇల్లాలు ఇక్కడ లేదు. సంవత్సరం లంకలో ఉన్నందుకు లోగనిందకు గురై అడవుల పాలయ్యింది. ప్రజానాయకుడు రాముడు ఆమెను అడవులకు పంపాడు. రామచంద్ర ప్రభువులు నిజంగా ఇంతటి పని చేశారా? రాముడు ఇంత క్రూరుడా? సీతాదేవి జరిగిన పరాభవానికి మేము ఇకపై నామకరణం చేయం. నాయన అలా ఉన్నారేమో? మేము విన్నదొకటి కన్నది ఇంకొకటి జరిగింది. మీరు ఆ అయోధ్యపురం చూసారా? అయోధ్యపురం చూసా, ఆ పురాతీకుని చూసాను. శ్రీరామచంద్రమూర్తిని చూసారా? ఆ స్వామి ఎలా ఉన్నారు? విజయపట్నాలే ఉన్నారు, బాగానే ఉన్నారు, బాగానే తింటున్నారు. అయినా ఆ రాముడి పేరు చెబితే ఎందుకమ్మా అంతగా పొంగిపోతున్నావు? అదేంటి బాబు, సంపూర్ణుడైన రూపం కన్నా ఆ మాట విన్న ఆనందం కదా. ఓ, ఇదివరకు మేము అలానే అనుకున్నాం, కానీ మేము అక్కడికి వెళ్ళావా వారి మీద గౌరవం పోయింది. ఏ, మిమ్మల్ని ఏమన్నా అన్నారా? అవమానించారా? మమ్మల్ని అవమానించినా మాకు బాగలేదు, కానీ ఆ మహాసాధ్య సీతను అడవిలో వదిలిపెట్టారట. అందున ఇంత గర్భవతిని. అందుకు ఏదో మహత్తర కారణం ఉంటుంది బాబు. మీరు పెద్దవాళ్ళని అలా నిందించకూడదు. ఎందులో పెద్ద ఒడ్డు పొడుగున అయినా అటువంటి వారి గురించి మాట్లాడడం అనవసరం. అటువంటి వారి గురించి మేము గానం చేయలేదు. నోరు మూయండి. వీళ్ళంత లేరు, మీరు ఆ రాముని నిందించగలరా? ఆ రాముని నిందిస్తే మీరు నాకు తల్లిళ్ళు కారు, నేను మీకు తల్లిని కాదు. అమ్మా 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 నా మీద కోపం వద్దమ్మా.
రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం రాజమందిరం బాలరామ సుందరం ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతాడంట ఆపలేని అల్లరంట తేప తేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం బాలరామ సుందరం ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతాడంట ఆపలేని అల్లరంట తేప తేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. ఎంతుందో అంటే మా దగ్గరికి వస్తే ఒక డాన్స్ లో ఒకటి నేర్పించమని వచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి మేము పెట్టిన కండిషన్ ఏంటంటే భగవద్గీత నేర్చుకుంటే మేము కోలాటం నేర్పిస్తాం, డాన్స్ నేర్పిస్తాం. ఇది ఆ రక్తాలతో పాటు వెనకాల వస్తుంది, ఏం మాట్లాడకుండా. అది 20 శ్లోకాలు చెప్తుందండి భగవద్గీత. కనిపించట్లేదు, పొట్టిగా ఇంతే ఉంది, గుర్తుగా అదే ఈసారి నిజంగా మీరు అందరూ
భక్తులారా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందే. మీరెవరు? మేము వాల్మీకి మహర్షుల శిష్యులము. వాల్మీకి మహర్షి శిష్యులు శ్రీరాముని అశ్వమేధ యాగంలో అంతరాయం చేస్తున్నారా? మాతో ఎక్కువ గొడవ వద్దు, ముందు యుద్ధం చేయండి. మీరు ఆ సర్వమూర్తి రాముడిని శరణు కోరండి. మీరు ఎన్ని చెప్పినా అశ్వములు వదలము. ఆ రాముడిని పంపు. మూర్ఖ బాలకులారా, చిన్న పిల్లలా అనుకుంటే ఎర్రవీగుతున్నారు. ఆ రాముడు ఏమైనా అంటే ఈ లక్ష్మణుడు ఊరుకోడు. ఓహో, నీవే నా లక్ష్మణుడివి. ఆ మహాసాధు సీతను అడవిలో వదిలిపెట్టింది నీవే కదా, అయితే నేను వదలము. బాలకులారా, ఆనాడు అయోధ్యలో రామగానం చేసింది మీరేగా? అవును, మేమే. ఇలా చూడగానే నాకెందుకో అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది. ఈ నోట ప్రేమ అనే మాట వింటుంటే నవ్వు వస్తుంది. కట్టుకున్న ఇల్లాన్ని పంపిన నీవు ప్రేమ అనే మాట ఎందుకంటున్నావు అని. మిమ్మల్ని ఇలా చూడగానే వచ్చిన పని మర్చిపోయాను. మా సాగాస్వాన్ని ఇక్కడ ఎవరో బంధించారట. మీరేమైనా చూపగలరా? చూపిస్తే విడిపించుకొని పోగలవా? ఆ మునివాడుకులు జయపజయాలు ఎవరు నిర్ణయించగలరు? అయితే అదిగో మీ ఆశ్రమం చెప్తుంది. మరి మునిపాలకులు ఏది? ఇదిగో మేమే. మీ వంటి వీరుల కన్నా వీరమాత ఎవరు? అది నీకెందుకయ్యా? యుద్ధానికి వచ్చావా? ఊర్లు పేర్లు అడగడానికి వచ్చావా? మూర్ఖులారా, మీరు ఎంత పోరాడినా ఎందుకో మీతో యుద్ధం చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఎందుకా? చేతకాగా? కుమారులారా, మర్యాద ఇచ్చి పుచ్చుకోవయ్యా. నువ్వేమైనా మా తండ్రిగా కుమారులారా అని సంబోధిస్తున్నావు. అయినా నీతో మాటలకు ముందు యుద్ధంలో కలిసి ఈ అశ్వాన్ని తీసుకొని వెళ్ళు.
నాకే కాదు మనకే కాదు లోకాలకి షామిల్ కావాలి. కటాక్షించు తండ్రి. జగన్నాథ బాయి బాయి. అజ్ఞానం కొద్ది ఎంతకు పడిగట్టారా? కన్న తండ్రి మీద బాణాలు వేస్తారా? అమ్మా ఆయనే మా జనకుడా? సీత ప్రాణేశ్వరి. అమ్మా నీవేనా జానకి మాతవి? నీవేనా సీతా మాతవి? మా మహాలక్ష్మివి? ఆహా ప్రోత్సాహము ఈ కాలకు రుచిగా సీత. తండ్రి అజ్ఞానంతో చేసిన ఈ పాపాన్ని మన్నించు తండ్రి, మన్నించు. ఇందులో అపచారాలు దోషాలు ఏమీ లేవు. తండ్రిని మించిన కొడుకులు నాకు ఆనందమే సంతోషమే. అమ్మా ఇన్నాళ్ళకు నీ దర్శన భాగ్యం కలిగి అమ్మా నీ తపస్సు నీ నోటి ఫలించాయా తండ్రి? పుట్టెడు దుఃఖంతో వచ్చిన ఈ జీవితాన్ని పూలుడు పుణ్యాహవతిని జరిపించి నన్ను నా బిడ్డల్ని వెతికి పోషించిన పూజుడా మహర్షి తండ్రి నీకు ఇదే నా అంజలి. మీ దయ వల్ల నా నోములే కాదు నా కర్తవ్యం కూడా పరిసమాప్తమైంది. అదేమి తల్లి నీ కర్తవ్యం ఇంకా ఉంది. శ్రీరాముడితో రాజ్యానికి వచ్చి ప్రజలను వారి బాగోగులను చూడాలి. అయోధ్యకు రాణిగా ఉండాలి. లేదు నాయన నా కట్టి ఆశలు లేవు. భూదేవి కడుపున పుట్టినందుకు మీ రఘువంశం మెట్టినందుకు పుట్టినింటికి మెట్టినింటికి నా వల్ల ఏ కలంకం వాటిల్లకుండా మీ వంశాన్ని మీకు అప్పగించడంతో నా జన్మ ధన్యమైంది. రామరాజ్యం హనుమంతుడికి రామభక్తి సామ్రాజ్యం లోకాలమంతా పుట్టినోపాయం. ఆనాడు నీకు ఆవేశంలో పిలిచినప్పుడు నేను రాలేదు. ఈరోజు నేను మనసే జనుసే మాటసే నా ప్రభువు శ్రీరామచంద్రమూర్తిని తప్ప అన్యమెరగని ఇల్లాలినైతే ఓ మాత ఓ మాత నన్ను ఆదరించి నీ వల్ల చేసుకోమమ్మా. సీత అమ్మా అమ్మా సీత సీత శాంతించు, నీకు అశాంతి కలదు. రాముల గారు లవకుశం తీసుకొని అందరికీ కూడా పట్టాభిషేకం చేస్తారండి. ఆ కార్యక్రమాన్ని జరిపించండి. ఆ
జరిగింది కదా, మన పిల్లలు ఆరోగ్య పాటతోటి ఈ ప్రోగ్రామ్ పూర్తి చేస్తారు. లాస్ట్ ఒక సాంగ్ పూర్తిగా చూడండి. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం.